హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము మోషే ప్రవక్త అయినటువంటి మనకు, ఎందుకంటే మోషే అనే వ్యక్తి మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్. అది ఎలా అంటే కనుక మన బైబుల్ పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా అందరి కంటే ముందుగా ఉన్నటువంటి ఆది కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియకాండం, ఈ బుక్స్ అన్ని రాసినది లేదా దానికి మొత్తానికి ఒక మూల పురుషుడు వచ్చేసి ఈ మోషే. సో ఈ మోషే గురించిన సమాచారం మన దగ్గర ఏముంది, మనకి ఈ మోషాను గురించి మనకు చెప్పడానికి మన దగ్గర ఏముంది? సో ఈ మోషే వరకు మనకు బైబిల్ మొత్తం చెప్తూ వస్తుంది. ఇతని జీవిత కాల విషయాలంటే ఎలా ఉంటాయి. ఫరో ఇంట్లో 40 years పెరిగాడు. ఆ తర్వాత 40 years బయటకి వెళ్ళాడు. ఆ తర్వాత 40 years ఇస్రాయేలీల్ని కానాన్ దేశానికి నడిపించాడు ఐగుప్తు నుండి. ఇలా ఇతని పార్ట్ అనేది 3గా డివైడ్ చేసి ఉంటుంది. సో మనకు త్రియేక దేవుడు అనేది ఒకటి ఉంటుంది. సో దాంతో పాటుగా ఇతని జీవితాన్ని కూడా మూడు భాగాలకు విభజించి ఉంటుంది. ఈ 3 భాగాలలో కూడా బాగా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి పీరియడ్ అనేది 40 yearsగా ఉంటుంది. సో ఈ 40 years అనేది ఎప్పుడైతే ఉంటుందో ఈ 40 yearsని కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పార్ట్గా ఉంటుంది. ఫరో ఇంట్లో పెరగడము, ఆ తర్వాత బయటికి వెళ్ళడము. సో బయటికి ఎక్కడికి వెళ్ళాడు అనేది అందరికీ తెలిసిన విషయమే అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడికి వెళ్ళాడు ఇతను? మిద్యాను దేశంలోకి వెళ్ళాడు. సో ఈ మిద్యాను దేశం అంటే ఇప్పుడు ప్రభు యెహోవాకు సంబంధించినంత వరకు అయితే మాత్రము మొత్తము కూడా అక్కడ ఎక్కడైతే బైబిల్లో ప్రతి ఒక్క దేశాన్ని పొందుపరిచారో, సో ఆ ప్రతి ఒక్క దేశానికి కూడా మన బైబిల్ సంబంధం ఉంటుంది. ఎవరో ఒకరి దగ్గర నుంచే వస్తారు. అది ఎలాగో చూద్దాం. ఈ కానానికి వెళ్ళే ముందు కూడా ఆ కానాల్లో ఉన్న వాళ్ళకు బైబిల్కి కూడా సంబంధం ఉంటుంది. ఎవరికి ఏ సంబంధం లేకుండా అయితే మాత్రం అక్కడ ఉండదు. ఇది విషయం. ఓకే, ఈ మిథ్యానీయులు అంటే ఎవరో చూద్దాం. సో ఈ మిథ్యానీయులకు ప్రత్యేక చరిత్ర ఉంది బైబిల్లో కానీ బయట ప్రపంచంలో కానీ. సో వీళ్ళెవరో చూద్దాం. ఎందుకు ఇంత చరిత్ర వీళ్ళకు అంటే, మనకు మోషే మామ ఆయన భార్య వాళ్ళ తండ్రి వచ్చేసి ఇతను మిథ్యానీయుడుగా మనకు బైబుల్ చెప్తుంది. సో ఈ బైబుల్ ప్రకారంగా ఇతను మిథ్యానీయుడు అని చెప్తున్నప్పుడు ఇది ఎక్కడ రాసి ఉంటుంది? నిర్గమకాండం 18:27 రాసి ఉంటుంది. ఈ ఈ ఈ ఇత్రో అనే అతను సలహాలు ఇస్తాడు. ఎవరికి? మోషే ధర్మశాస్త్రాన్ని రాయక ముందు దేవుడు అతని కానానికి వెళ్తున్న అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు అతనికి సలహాలు ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు? ఏమి ఇస్తాడు? సో అంత తెలివితేటలు ఆయనకి ఎక్కడి వచ్చాయి? సో మన దృష్టిలో మనకు ధర్మశాస్త్రాన్ని బోధించిన వారైతేనేమి, లేదా మనకు ఈ బైబుల్కు సంబంధించినటువంటి విషయాలని రాసినది మోషాకే సలహాలు ఇచ్చాడు. ఇతను ఒక గొప్పవాడని. మరి ఎవరికి సంబంధించిన వాడు? మన ఊరిలో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అంటే ఇతను ఏ మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాల్సిన సామర్థ్యం కలిగిన ఈ వ్యక్తి ఎప్పుడైతే ఉంటాడో ఈ వ్యక్తికే అందరూ మనం రెస్పెక్ట్ ఎక్కువగా ఇస్తాము. అలాగే మనకి ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మధ్య వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళేం చేస్తున్నాడు, ఇది కరెక్ట్, ఇది రాదు అనేది అది తెలివి ద్వారా మనకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సొలొమోన్ రాజకుమారుడు దావీదు రాజకుమారుడు సొలొమోన్ ఎంత గొప్ప తెలివి పరుడో బైబిల్ మనకు తెలుసు. బైబిల్లో ఒక విషయం చెప్తుంది. ఎందుకు ఇంతకు ముందు నేను తెలివి వాళ్ళు లేరు, తెలియగల వాళ్ళు లేరు, ఇక మీద కూడా ఉన్నారు. ఇంతటి గొప్ప మేధావి కూడా మన బైబిల్లో పాటించింది. ఆయన రాసినటువంటి సామెతలు గ్రంథాన్ని మనకు ఎంతో గొప్పగా చెప్పుకుంటాము.
మరి ఈయనకే సలహాలు ఇచ్చేవాళ్ళు. అలాగే బైబిల్ మొత్తం మీద మనము మోసే ద్వారా ప్రచురితమైనటువంటి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ 10 ఆజ్ఞలు అనేది మనకు చాలా ముఖ్యమైన ఒక బైబిల్ దేవుని సేవకుడిగా లేదా దేవుని నమ్మే వ్యక్తులుగా మనకు ఈ బైబిల్ 10 ఆజ్ఞలు అనేవి చాలా ముఖ్యమైనవి. మరి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన వ్యక్తి చాలా గొప్పవాడు. దేవుని దృష్టిలో ఇతను అంత తెలివి కలవాడు అని చెప్పేసి అతని ద్వారా పరిస్థితికే ఇప్పుడు మోస భార్య తండ్రి. ఈ మోస భార్య తండ్రి, ఈ మోస భార్య ఎవరు? అతను ఆ మోస భార్య తండ్రి పేరేమిటి? అక్కడ వీళ్ళకి జరిగిన సంభాషణ ఏమిటో చూద్దాము. ఇతను ఐగుప్తు దేశంలో ఐగుప్తుని ఒకరిని చంపడము, అక్కడి నుంచి పారిపోవడం అనేది మనకు తెలిసిన ఇక్కడ సంబంధం లేని విషయమైన జస్ట్ దానికి ఒక లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇతను ఎందుకు వెళ్ళాడు ఐగుప్తు నుంచి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది పాత కథ. సో ఇతను వెళ్ళిపోయి మిద్యాను అనే దేశంలోకి సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు. సో సిప్పోరాను పెళ్లి చేసుకుని నిర్గమకాండం 2:21 ప్రకారంగా అతని 7 కుమార్తెలలో ఒకరు సిప్పోరా. ఇది తండ్రి పేరేంటి? జెత్రో లేదా రెయిమేలు, 2 పేర్లు కలిగి ఉన్నాయి. ఇతను కూతుర్లలో 7 కూతుర్లు ఉంటే అందులో ఒక కూతురు సిప్పోరా. పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనికి సంతానం కలుగుతుంది. ఐగుప్తు దేశం విడిచిపెట్టి వచ్చిన తర్వాత మిద్యాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ భార్యతో ఉండి సంతానం పొందుతాడు. భార్య ద్వారా 40 సంవత్సరాలు మిద్యాన్లో గడిపాడు. గొర్రెల కాపరిగా పనిచేశాడు. అంతవరకు ఓకే. సో ఇది అంతా అయిపోయిన తర్వాత ఇతను మనకు ఫరో దగ్గరికి వెళ్ళటము, ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఫరో దగ్గర ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, వాళ్ళ మీదకి తెగుళ్ళు అయితేనేమి, వాళ్ళను భయపెట్టడం అయితేనేమి, ఏదైనా సరే పూర్తిగా మోసే ద్వారానే ఇజ్రాయెల్ ప్రజలకు దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యలో ఉన్న వ్యక్తి ఈ మోషే అని మనకు చాలా క్లియర్గా తెలుసు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎంత గొప్పవాడో కూడా మనకు తెలుసు. ఇతనికే సలహా ఇచ్చిన వాడే ఈ సిప్పోరా తండ్రి మిద్యాన్ యాజకుడైన జెత్రో లేదా రెయిమేల్ అని పిలువబడే అతను. ఇతని గురించి ఎక్కడ మనకు ప్రస్తావన వస్తుంది అంటే అరణ్యంలో వస్తుంది. నిర్గమకాండం 18:1-6 నుంచి గనక చూస్తే గనక ఇస్త్రో, సిప్పోరా మరియు మోషే కుమారులు అతని దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఇత్రో తీసుకొని వచ్చినప్పుడు ఈ నిర్గమకాండంలో అప్పటి వరకు మోషే చేస్తున్న ఏదైతే ఒక ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఇస్తుంటాడో ఆ మోసే చెప్పే తీర్పును కానీ మోసే చేసే పనులను కానీ ఇత్రో చూసి, నువ్వు చేస్తున్న పని మంచిదే, కానీ చేస్తున్న విధానం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల నీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే నువ్వు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. సో ప్రతి ఒక్కరికి ఏ సమాధానం చెప్పాలి. సో ఏ సమాధానం చెబుతూ ఉంటే కదా ఎప్పటికీ ఈ పంచాయతీ తీరుతుంది, మీరు ముందుకు ఎలా సాగగలుగుతారు. అంతే కదా, ప్రతిరోజు పంచాయతీ అవుతుంది. పంచాయతీ మీదకే టైం అంతా అయిపోతే మనం పని చేసుకునేది ఎప్పుడు? ఉన్న వాళ్ళు నుంచో అధ్యాత్మ వరకు చెప్పేవాడు నుంచు మీటింగే సరిపోతుంది. దాని ప్రయాణం సాగాలి కదా. ప్రయాణం సాగడానికి ఇవ్వాలి అతను అలా ఇస్తారు. సో మనం కనుక ఈ కంటిన్యూషన్ చాప్టర్ కనుక చదివినట్లయితే కనుక ఈ సలహాలు ఏమిచ్చాడు ఏమిటి అనేది కూడా మనకు న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, ఎంతమంది మీద ఎవరిని ఎటువంటి వాళ్ళని అధికారిగా నియమించాలి, ఎంతమందికి ఒక అధికారి ఉండాలి అనేది మనకు ఎలాగైతే ఒక కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్ మొత్తానికి కూడా ఆధారం మన బైబిల్ ప్రకారంగా
మోషే చెప్పినటువంటి విషయాలే. సో మోషే చెప్పిన విధానంలో మోషే మోషేకు ప్రధాన సలహాలు ఇచ్చిన అతను మనకి ఇక్కడ నిర్గమకాండంలో కనిపిస్తాడు. ఈ నిర్గమకాండము నిర్గమకాండము 18, 13 నుంచి 26 వచనాలు గనక మనం చదివినట్లయితే గనక ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఏమిటి, అతను మోషే పాటించాడా లేదా? ఖచ్చితంగా పాటించాడు. పాటించలేదనడానికి మాత్రము లేనే లేదు. సో మోసే ఆ విధానాలన్నీ పాటించాడు. అలాగే అతను కూడా పని ఎలా చేయాలి, అంటే ఈ పాలన ఎలా చేయాలి అనేది మాత్రము ఇతని ద్వారా కొంత అనేది అతను తెలుసుకోగలిగాడు. అది ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇతని ప్రతి పని అనేది ఇంకా సులభంగా తయారైంది. సరే, ఇప్పుడు మన మ్యాటర్ ఏంటిదంటే, మోషే గొప్పవాడు, మోషేకు సలహా ఇచ్చిన ఇస్రో గొప్పవాడు. మరి ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతనికి ఎంత మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ గనక చూసినట్లయితే గనక మనము ఈ మేధాశక్తి ఎవరికి, జనరల్గా మనకు బైబుల్ మొత్తం మీద తండ్రి అంటే అబ్రహాం. అది అందరికి తెలిసిన విషయమే కదా. ఈ అబ్రహాము తండ్రిగా ఉన్నంత ప్రధానమైనటువంటి వ్యక్తి అబ్రహాం. ఈ అబ్రహాము అందరికీ తండ్రిగా పిలవబడి, ఈ తండ్రిగా పిలువబడిన అబ్రహాంకే దేవుడు వాగ్దానం చేశాడు, ఈ సంతానాన్ని నేను ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, వీటినే ప్రపంచం మొత్తానికి ఉన్నవాళ్ళు వాళ్ళు అనేదైతే అబ్రహాం చెప్పినట్లుగా మనకు బైబిల్ ఆధారాలు చాలా ఉంది. సో అబ్రహాము అంటేనే నమ్మకస్తుడు, నమ్మకానికి మారలేదు. అబ్రహాం అనేది అబ్రహాం అంటేనే విశ్వాసం గల వ్యక్తి. ఆ వ్యక్తిని ఫస్ట్ యెహోవా దేవుడు ఆశీర్వదించినాడు. బైబిల్ ప్రకారంగా మనకు అతను ఎంతో గొప్పవారిని చేశారు. అటువంటి వ్యక్తికి సంబంధించిన సంతానంలో ఉన్నటువంటి విషయమే జీవితం. సమయం ఎలాగో ఏమిటి అనేది అదే వ్యక్తి అబ్రాహాముకు నిన్ననే కదా ఉన్నారు. అబ్రాహాముకు ఇంకా కుమారులు ఉన్నారు. ఇతను వచ్చేసి అటు ఎవరు ఇస్సాక్ కానీ లేదా ఇంకొక అలిక్ కానీ కుమారుడైతే కాదు. సో టయానికైతే ఇస్మాయిల్ కానీ ఇస్సాక్ కానీ సంబంధించినటువంటి సంతానం అయితే వీళ్ళది కాదు. మనకు ఇస్సాక్ సంతానం గురించి పూర్తిగా తెలుసు, ఇస్మాయిల్ సంతానం గురించి అది సపరేట్ విషయం. కానీ మధ్యలో ఇంకో సంతానం ఉంది అబ్రహాంకి. ఆ అబ్రహాం సంతానం ఏమిటో చూద్దాం. ఆదికాండము 25:1-4 ప్రకారము అబ్రహాము కేతురాతో వివాహం చేసుకున్న తర్వాత వారికి అనేక మంది కుమారులు జన్మించారు. వారిలో ఒకడే ఈ మిద్యాను. ఇతరు ఎవరు? మిద్యాను దేశస్థుడు, అంటే మిద్యాను వంశానికి చెందినవాడు. ఈ మిద్యాన్ ఎవరు? అబ్రహాము కుమారుడు. చూడండి, అబ్రహాంకు 5 మంది కుమారులు ఉన్నారు. తర్వాత ఫస్ట్ 2 ఉన్నారు మనకు, ఇస్సాకు, ఇస్మాయిల్. వాళ్ళు కాకుండా ఇంకా అబ్రహాంకు 5 మంది కుమారులు. షారా ద్వారా పుట్టిన అతను వచ్చేసి ఇస్సాకు. అలాగే వాళ్ళు ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్నటువంటి ఒక సేవకురాలు ద్వారా పుట్టినవాడు ఇస్మాయిల్. అలా కాకుండా కేతూరా అనే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత, షారా చనిపోయిన తర్వాత చేసుకున్నాడు. సారా బతికుండగా మాత్రము ఆయన పెళ్లి చేసుకోలేదు. ప్రకారం చూస్తే కనుక ఈయనకు 5 మంది కుమారులు. సో ఈ 5 మంది కుమారుల పేర్లు ఒకసారి చూద్దాం. ఏఫర్, హానోక్, అబీదా, ఎల్దాహ అనే 5 మంది వీళ్ళు గోత్రాలు. చూడండి, వీళ్ళల్లో మిద్యాను ఎక్కడ ఉన్నాడు? మోసేకు సమానమైనటువంటి మిద్యాను, అబీదా,
మిద్యాను వీరు మిద్యానీయులుగా ప్రధాన గోత్రాలుగా ఏర్పడ్డారు. వీళ్ళ 5 మంది ఎవరైతే ఉన్నారో ఈ 5 మంది మిద్యానుకు సంబంధించినటువంటి గోత్రాలు. వీళ్ళంతా ఎక్కడ స్థిరపడ్డాడంటే అరేబియా, ఎండో మరియు సినాయ్ ఎడారి ప్రాంతాల్లో నివసించే వీళ్ళు గొర్రెల కాపరి వాళ్ళు. సో గొర్రెల కాపరం చాలా ప్రాముఖ్యత ఉంది కదా మనకు బైబిల్ ప్రకారంగా. ఈ బైబిల్ ప్రకారంగా గనక చూస్తే కనుక గొర్రెల కాపరులకు ముందు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మనకు ఎవరికి ఇదే తెలిసింది? గొర్రెల కాపర్లకి. సో అదే విధంగా సరే నేను చెప్పిన విషయంలో ఒక చిన్న పొరపాటు. ఈ 5 మంది పేర్లు చదివాను కదా, ఈ 5 మంది అబ్రహాం కుమారులు కాదు, వీళ్ళు వచ్చేసి మిద్యాను కుమారులు. సో అబ్రహాం కుమారులు ఎవరు అంటే కనుక వారి పేర్లు కూడా చెప్తాను. వీళ్ళు మిద్యాను కుమారులు. కేతుర కుమారులు వచ్చేసి 6 మంది ఉన్నారు. సో ఈ కేతుర కుమారుల పేర్లు ఏంటిదంటే జిమ్రాన్, యాక్షన్, మోదాన్, యాక్షన్, మోదాన్, మిద్యాన్, ఇస్పాక్, షువా అని 6 మంది ఉన్నారు. 6 మందిలో ఈ 4వ వాడే ఈ మిద్యాను. సో ఈ మిద్యాను సంతతి వారు ఎవరంటే ఏపా, ఏపే, పానోక్, అబీదా, ఎల్దాహ. సో ఈ 5 మందిలో నుంచి వీళ్ళ 5 మందికి తండ్రి ఎవరు? మిద్యాను. కాబట్టి వీళ్ళందరినీ కూడా మిద్యానీయులు అన్నారు. మిద్యానీయుల పాత్ర ఇంతటితో ఏది మోషే మామగారితో క్లోజ్ అయిపోలేదు. మనకు బైబిల్ మొత్తంలో చాలా సార్లు వీళ్ళు కనిపిస్తారు. ఎంత తెలివి పరులు వీళ్ళు, ఎంతటి మోసాకే సలహాలు ఇచ్చారు అంటే కనుక వీళ్ళు ఎంత తెలివి పరులో మనము గుర్తించవచ్చు బైబిల్లో. వీళ్ళ ప్రధాన పాత్ర ఎంతో ఉంది మన పాత నిబంధనలు. సో వీళ్ళ గురించి ఇంకా మనం ముందుకెళ్ళి నేర్చుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఒక ఎపిసోడ్లో కలుసుకుందాము.